ఊపిరి లేకపోతే వాక్కుగా ఎలా మారుతుంది? మారదు. ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఊపిరి పైకొచ్చి వాక్కుగా మారుతోంది. అందుకని వాయువే వాక్కుగా మారాలి. ఇలా ఆఖరి ఊపిరిని తారకం కింద మారుస్తాడు. తారకం అనగానేమి? తారకము అంటే ఏది మిమ్మల్ని సంసార సముద్రము నుంచి జనన మరణ ప్రవాహము నుంచి ఉద్ధరించగలదో దానికి తారకమని పేరు. అటువంటి తారకాన్ని ఎవరు ఉపదేశిస్తారు అంటే ఉదారుడై. ఇంతటి ప్రయోజనాన్ని బహుశః ఏ రూపము చేయదు. అది చీమ, బొద్దింక, ఈగ, పామ, తేల, మనిష, పండితుడా, పామరుడా చూడకుండా ఆఖరి ఊపిరి విడిపోతున్నప్పుడు ఆ జీవి యొక్క కుడి చెవి దగ్గరికి వచ్చి తారకాన్ని చెప్పి వారి చేత చెప్పించి ప్రాణోత్క్రమణం అయిపోతుండగా తారకాన్ని పలికాడు. కాబట్టి వీణ్ణి యమదూతలు